హిరణ్యకశిపుని వధించిన తర్వాత స్వామి ఒక్కో చోట ఆగడం జరిగింది. అక్కడ కొందరికి దర్శనం ఇవ్వడం జరిగింది. దాన్నే మనం నవనారసింహులుగా మనం చెప్పుకుంటాం. సో ఈ నవనారసింహులని ఆలయాల్ని మనం దర్శించుకున్నట్లయితే సకల పాపాలు కానీ నవగ్రహ దోషాలు కానీ ఏదన్నా ఉంటే పోతాయంట. రాబోయే కాలంలో కూడా ప్రమాదాలు ఉంటే పోతాయంట. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒరిజినల్ విగ్రహాలు ఇట్లనే ఉంటాయి. సో 1, 2, 3 నెంబర్స్ ఉంటాయి కదా, ఒకటి తర్వాత రెండోది అనమాట. ఫస్ట్ ఎవరు, జ్వాలా నరసింహ అట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపాలంటే ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవి వరుసగా దీని తర్వాత ఇదనమాట. అట్లా ఫస్ట్ది వచ్చేసి జ్వాలా నరసింహ. జ్వాలా నరసింహ అంటే ఈ దేవాలయం ఎప్పుడైతే స్వామి స్తంభం నుంచి ఉద్భవించుంటాడో అప్పుడు ఆ క్రోధాగ్ని జ్వాలలో ఊగిపోతుంటే జ్వాలా నరసింహుడు అన్నారన్నమాట. ఓకే, ఆ స్తంభం నుంచి ఉద్భవించిన తర్వాత హిరణ్యకశిపుని సంహరించి పేగులు మెల్ల వేసుకుంటాడు కదా, ఆ గుడి అనమాట. ఇది మొదటి గుడి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలా కష్టము. వయసు అయిపోయిన వాళ్ళు, మోకాలు నొప్పులు ఉండేటోళ్ళు రావాలంటే చాలా కష్టము. అందుకనే కొన్ని డోలీలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇది ఒక చాలా దూరంలో రాళ్ళ మధ్యలో నడిచి చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. సో ఈ మొదట ఆలయం వచ్చేసి హిరణ్యకశిపుని వధించిన ఆలయం అన్నమాట. ఇది ఇక్కడే ఆయన్ని వధించినట్లు మనకు చెప్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, పూజారి నీళ్లు తీసుకెళ్తున్నాడు. నీళ్ళు ఇక్కడ చాలా కష్టంగా ఉంటాయి. సో కాబట్టి తీర్థానికి అవే, అన్ని దానిలకు తాగడానికి అవే నీరే ఉంటుంది. దారి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కొండ కింద ఒక 2-3 నడిచే మైనే ఉంటుంది. సో అలానే ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఇవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ లైట్గా మనకి నీరు కూడా పడుతూ ఉంటుంది పైనుంచి, కొండపై నుంచి. సో ఇక్కడికి రావాలంటే చాలామంది పెద్ద అయిన వాళ్ళు ఖచ్చితంగా రావాలి అనేవాళ్ళు డోలీని తీసుకొని ఒక 4,000, 5,000 వాళ్ళు మాట్లాడుకొని వస్తారు. మనం చూసుకోవచ్చు, కొంచెం దారే ఉంటుంది. అంతా చుట్టూ చాలా లోతైన లోయలు ఉంటాయి. చాలా ప్రమాదకరమైన లోయలు అన్నమాట ఇవి. సో అట్లనే మనం ఈ దారి గుండా మనం ముందు వెళ్ళినట్లయితే మనకి ఈ జ్వాలా నరసింహ టెంపుల్ అయితే మనకు వస్తుంది. సో ఈయనే మొదటి నరసింహ. నవనారసింహల్లో ఈయన మొదటివాడు అనమాట. ఈయన తర్వాత ఇంకా అవతల ఎవరు లేరనమాట. ఇక్కడి నుంచే మనకి ఆ ఉగ్రస్తంభం ఏదైతే ఉంటుందో, ఈ జ్వాలా నరసింహ దగ్గర నుంచే ఆ ఉగ్రస్తంభానికి దారి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆ చేతిలో ఒక కర్ర తీసుకొని వెళ్తారు. అదేవిధంగా వాటర్ బాటిల్స్, వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఒక 2 బాటిల్స్ అయినా తీసుకొని వెళ్ళడం మంచిది. స్టిక్ ఎందుకు అంటే మధ్యలో ఈ కోతులు అవ్వచ్చు, లేదంటే ఏమైనా ప్రమాదకర జంతువులు అవ్వచ్చు, మీద పడతాయి అనే ఉద్దేశంతో స్టిక్ అయితే తీసుకెళ్తారు. సో ఈ విధంగా ఉంటుంది, చాలా నేరోగా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఆ పేట్ అంటాం, ఆ పేట్ కింద ఉంటాడు అనమాట. అంటే ఈ స్వామి కూడా ఒక గుహలో ఉంటాడు, ఒక గుహ కింద ఉంటాడు అన్నమాట. సో ఇలా ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్ కూడా ఆ కొండ కింద ఆనుకొని కొండకే కట్టేసింటారనమాట టెంపుల్ని. ఈ టెంపుల్ లోపల నేను ఇదివరకు చూపించాను కదా ఫస్ట్లో, ఆ విగ్రహం అయితే ఇందులో ఉంటుందన్నమాట. మనం చూసుకోవచ్చు. అది కూడా ఆయన హిరణ్యకశిపుని తొడల మీద పెట్టుకొని చీల్చినట్టు పేగులు మెల్ల వేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాండ్ ఏదైతే ఉందో, ఆయన చంపిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ నరసింహస్వామి వచ్చేసి చేతులు కడిగారంట. సో అందుకనే నీళ్ళు, వాటర్ రెడ్గా ఉంటాయి. ఇక్కడ అంతా రెడ్గా ఉంటుంది అని చెప్తారు అక్కడ వాళ్ళందరూ. ఈ పాండ్ అంతా మొత్తం అట్లనే ఉంటుంది. సో ఇక్కడి నుంచే తీర్థానికి కానీ, లోపల స్వామి అభిషేకానికి కానీ, లేదు అంటే పంచామృతం కానీ, అది ఏదైనా సరే ఇక్కడి వాటరే లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడి వాటరే తాగడానికి కూడా ఎవరన్నా వాటర్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడే వాళ్ళు పోసి పెడతారన్నమాట. సో ఇది దాని పక్కన ఇంకొక పాండ్ ఉంటుంది, అదే ఇది. సో అట్లనే మనం ఇట్లా పైకి చూసినట్లయితే చాలా ఎత్తుగా కొండ ఉంటుంది. ఆ కొండ కింద ఉంటుంది ఇది. ఇంకా జ్వాలా నరసింహ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అహోబిల నరసింహ. అంటే
ఆ జ్వాలా నరసింహ కన్నా మనకు ముందు వచ్చేది, అందరు ఇక్కడికి వెళ్తారు. ఇక్కడ గరుత్మంతుడికి దర్శనం ఇచ్చిన నరసింహస్వామి, ముక్కోటి దేవతలు స్తోత్రం చేసిన కోపం తగ్గిన నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేసి స్వయంభుగా వెలిచాడంట. ప్రహ్లాదు కోసం స్వయంభుగా వెలిచిన స్వామి. ఆ స్వామి లోపల ఎట్లుంటాడంటే ఈయన కూడా గుహలోనే ఉంటాడు, కానీ ఇది ఒక టెంపుల్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంతా సూపర్గా ఉంటుంది ఈ టెంపుల్. ఆ టెంపుల్ స్ట్రక్చర్లో గర్భగుడిలో ఇక్కడ కనిపించే విధంగా ఆయన ఉంటాడు. ఇది కింద అహోబిలం టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ డోమ్ అనేది, అది కూడా మనం ఈ అహోబిల ఉగ్ర నరసింహ దగ్గరే మనం చూడొచ్చు. చిలక జ్యోతిష్యాలు కూడా ఇక్కడే చెప్తా ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మనం చిలక జ్యోతిష్యాలు కూడా చెప్పించుకోవచ్చు. ఈ అహోబిల స్వామి దగ్గరికి మనం వెళ్తానే విశాలమైన ప్లేసు, ఒక మండపంలాగా కనిపిస్తుంది. అక్కడే మనం ఎదురుగా చూసినట్లయితే ఇట్లా చారలు ఉంటుంది. అక్కడే ప్రహ్లాద పాఠశాల అనేది ఉంటుందంట. సో మాలోల నరసింహస్వామి ఏదైతే ఉంటాడో ఆ ద్వారిలో మనం ఇది చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ఆ టెంపుల్లో చాలా విగ్రహాలు ఉంటాయి. అట్లనే ఇక్కడ ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకుల చేతిలో ఒక స్నేక్ ఉంటుంది ఇట్లా చుట్టుకొని. ఈసారి పోయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ద్వారపాలకులు కూడా చూడడానికి చాలా బాగుంటారు, చాలా ఎత్తుగా పెద్ద విగ్రహాలు చాలా. సో అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇక్కడే కొంతమంది స్నానాలు చేస్తారు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అట్లనే ఈ పావన నరసింహస్వామికి యారో మార్క్ ఏదైతే చూపిస్తున్నారో చెయ్యి, ఇక్కడ నుంచి నడకదారి 7 కిలోమీటర్లు ఉంటుంది. అట్లనే ఉగ్ర నరసింహ, అహోబిల నరసింహ అంటే మనం ఇక్కడ ఇండికేషన్ చూపించినట్టుగా ఈ విధంగా ఉంటుంది టెంపుల్. ఈ టెంపులే అందరూ వచ్చేది అన్ని వాటికి చూడలేరు కాబట్టి ఈ టెంపుల్ని, ఆ కింద ఉన్న టెంపుల్ని చూస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి 7 కిలోమీటర్లు అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ వచ్చేసి ఇక్కడే చూస్తారనమాట. ఎందుకంటే ప్రహ్లాదుడు తపస్సు చేసి శాంతించబడినాడు కాబట్టి, ఆయన కోరిక మరికి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ దర్శిస్తారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆ టెంపుల్లో మనం పురాతనమైన టెంపుల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొండకు ఆనుకునే కొండ లోపలనే కట్టేసింటారు ఈ టెంపుల్ని అప్పటి కాలంలో. సో మనం చూడవచ్చు, ఇది ధ్వజస్తంభం అన్నమాట. అలాగనే ఇక్కడ గరుడ స్వామి, విష్ణు సంబంధం కాబట్టి గరుడ స్వామి ఉంటారు స్వామికి ఎదురుగా. దాని తర్వాత ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, అంత కొండ. ఆ కొండ పైనే అది ఎట్లా కట్టినారో ఏమో మనకు అర్థం కాదు ఆ కాలంలో. సో అట్లనే ఇప్పుడు ద్వారపాలకులు అనమాట. ఇటు పక్కొకరు అటు పక్కొకరు, జయ విజయ అంటారు కదా మనం యాక్చువల్గా వాళ్ళని. ఇక్కడితో మనం సెల్ ఫోన్ని స్టాప్ చేయాలి. అక్కడితో మనం ఇదివరకు చూసాం కదా, ఆ టెంపుల్కి ముందు ఉంటుంది ఇది బ్రహ్మంగారి జీవిత చరిత్ర అనే మూవీలో కూడా ఇది ఉందంట. ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి, ఇది మూవీలోని స్క్రీన్ షాట్. సో సేమ్ స్క్రీన్ షాట్, సేమ్ ఐకాన్ అనేది అక్కడ మనం చూడొచ్చు. ఇటు సైడ్ బాలకృష్ణ, అటు సైడ్ ఎన్టీఆర్. సో అదనమాట. ఇక్కడ మనం రిమైనింగ్ ఏవైతే నవనరసింహుల్లో మిగిలిపోయాయో అవి నెక్స్ట్ వీడియోలో మనం అయితే చూద్దాము. థ్యాంక్ యూ.